రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల అమలు దిశగా అడుగులేసింది. అందులో భాగంగానే స్త్రీ శక్తి ఫ్రీ బస్ సర్వీస్ మాత్రం ఆగస్టు 15న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినంత వరకు ఎన్ని రకాల బస్సులను అందుబాటులోకి తెచ్చారు, అసలు ఈ ప్రయాణం ఎలా సాగుతుంది, మహిళలకు ఆ ఉచిత బస్ సర్వీస్ ఏ విధంగా అందబోతుంది, వారికి గుర్తింపు కార్డులు కూడాను ఎసెన్షియల్ అని కూడా సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ ఉచిత బస్ సర్వీస్ మహిళలకు ఏ విధంగా అందుతుంది అన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిపో మేనేజర్ అమరసింహులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పథకం ఇది. ఆ పథకంలో ఇప్పటి కూడా చాలా మట్టుగా అనుమానాలు తలెత్తే పరిణామాలు, అంటే గమ్యం చేరినంత వరకు కూడాను ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఎన్ని రకాల బస్సులను ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎటువంటి కార్యాచరణ రూపొందించింది? నమస్కారం అండి, నా పేరు అమరసింహుడు, డిపో మేనేజర్ శ్రీకాకుళం 1. అయితే ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్త్రీ శక్తి పథకం మహిళలందరికీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇది మన జిల్లా పరిధిలోకి వస్తే ఈ జిల్లాలో 4 డిపోలు ఉన్నాయండి. ఈ 4 డిపోల పరిధిలో సుమారు 310 బస్సులు రోజు తిరుగుతుంటాయి. ఇందులో 250 బస్సులు ఈ 5 రకాల కోవకు చెందినవే. వీటన్నిటిలో కూడా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది. వీరందరికి కూడా 0 టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి. అయితే మహిళలు బస్సుల్లో ప్రయాణించినప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు కానీ లేదంటే ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు అనే విధంగా ఒక గుర్తింపు కార్డుని తెచ్చుకున్నట్లయితే వారికి బస్సుల్లో ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్ సర్వీస్, ఇతర ప్రాంతాల నుంచి మహిళలకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకు ఉండదా ఆ బస్సులో? అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆధార్ కార్డు ఉండాలండి కంపల్సరీ. ఆధార్ కార్డు ఉంటేనే వారికి ఈ రాష్ట్రంలో మన బస్సుల్లో అనుమతించే ఫ్రీ సర్వీసు అనుమతించడం జరుగుతుంది. వారికి 0 టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోరు. ఇది పూర్తి 100% రాయితీతో ఇస్తున్న టికెట్. అలాగే ఈ టికెట్ ఎలాగ జారీ చేయాలని దానిపైన మా దగ్గర ఉన్నటువంటి కండక్టర్లకి, డ్రైవర్లు అందరికి కూడా మేము గత వారం రోజుల నుంచి కూడా శిక్షణా కార్యక్రమాలు ఇచ్చాం. డెమో టీముల ద్వారా వాళ్ళందరికి కూడా తెలియజేసాం. అందరికి కూడా ఈ టికెట్ ఎలాగ ఇష్యూ చేయాలనేది అవగాహన వచ్చింది. అయితే ఏదైతే ఈ ఆగస్టు 15 నుంచి ఈ స్కీమ్ అనేది, ఈ స్త్రీ శక్తి స్కీమ్ అనేది ప్రభుత్వం ప్రారంభించదలిచిందో దాన్ని మేము విజయవంతం చేయడానికి ఆర్టీసీ పరంగా అన్ని రకాల చర్యలు కూడా చేపట్టామండి. చూస్తే కనుక ప్రశ్న, ఆ గుర్తింపు కార్డు వెనక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మహిళల నిర్ధారణ కావడానికి ఆ గుర్తింపు కార్డు ప్రాతిపదిక తీసుకుంటున్నారు? అవునండి, అది ఆంధ్రప్రదేశ్ చెందిన మహిళలు అనడానికి ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి. ఆధార్ కార్డు కానీ లేకపోతే వాటర్ గుర్తింపు కార్డు కానీ ఇట్లాంటి అడ్రస్ ప్రూఫ్ ఉన్న కార్డులు ఏవైనా ఉంటే వాటిని అనుమతించడం జరుగుతుంది. చూస్తే కనుక 190-175 కిలోమీటర్లు హైవే ఉంది. హైవేతో పాటు మనకి ఎక్కువగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి, అంటే మనకి ఆంధ్రప్రదేశ్ చివరి జిల్లా, సుదూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పొరుగు రాష్ట్రంకి వెళ్ళాలని, ఏ రాష్ట్రం, కర్ణాటక కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ఒడిశా వెళ్ళాలన్నా కూడాను ఆ బస్సులు ఏదైతే సరిహద్దుల వరకు ఈ ఫ్రీ సర్వీస్ ప్రతి ఒక్కరికి కూడాను అమలయ్యే పరిణామాలు ఉన్నాయా? అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఈ మహిళలకు ఫ్రీ అనేది లేదండి. అలాగే ఘాట్ సర్వీసులు కూడా ఈ మహిళలకి ఫ్రీ సర్వీస్ అనేది అనుమతించడం లేదు. మిగతా అన్ని బస్సుల్లో కూడా ఆ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణించే అవకాశం ఉంది. చూస్తే ఫ్యామిలీలతో మహిళలందరూ కూడాను ఈరోజు ముందుగా రిజర్వేషన్ చేసుకునే పరిణామాలు, ఏ పండుగలు గట్ట వచ్చినట్టు అలాంటి రిజర్వేషన్ క్రమంలో మహిళగా ఎక్స్క్యూజ్ చేస్తారా, లేకపోతే ఆ జర్నీలో సకుటుంబ సబరంగా వెళ్ళినప్పుడు? అంటే ప్రస్తుతానికి ఈ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడ రిజర్వేషన్ అనేది ముందస్తు రిజర్వేషన్ లేదు. ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా వాళ్ళు చేసుకోవచ్చు, ఫ్రీగానే అనుమతిస్తారు వాళ్ళకి. సో అక్కడ ఆ వెసులుబాటు అయితే మాత్రం ముందు కొంత అనుమానాలు నివృత్తి చేసినట్టేనా? ఏదైనా ఎక్స్ప్రెస్ వరకు వాళ్ళు గుర్తింపు కార్డుతో ప్రయాణిస్తే ఫ్రీగానే వెళ్ళే అవకాశం ఉందండి. సో వీటికి సంబంధించినటువంటి కేవలం ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఆగస్టు 15 నుండి అమలైతే జిల్లాకు ఆర్టీసీ పరంగా ఏమాత్రం ఆదాయానికి గండి ఏర్పడే పరిస్థితి? అంటే ఇక్కడ ఆదాయము గండి అనే సమస్య రాదండి. ఎందుకంటే మేము ఏదైతే మహిళలకు ఫ్రీ ఫెసిలిటీ క్రియేట్ చేసామో ఆ మేరకు మేము 0 టికెట్ ఇచ్చినా మాకు అమౌంట్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. ఆ అమౌంట్ అనేది ప్రభుత్వం ద్వారా మాకు రాయితీ రూపంలో వస్తుంది. కాబట్టి ఇది మాకు
ఒక విధంగా ఆదాయం పెరిగే మార్గమే కానీ మాకు ఆదాయం గండి కొట్టే మార్గం అని మేము అనుకోవట్లేదు. మొత్తానికైతే ప్రస్తుతం 250 బస్సులు అందుబాటులో ఉన్నాయి. అంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగుతో పాటు ఇంకొక సర్వీస్ ఎక్స్ప్రెస్ సర్వీస్, ఈ 3 కూడాను ఈ రిమోట్ డిస్ట్రిక్ట్గా మనం పరిణామాలు తీసుకుందాం. మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి, వాటిలో ఉన్నటువంటి అటువంటి సౌకర్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వెనుకబడిన ఈ జిల్లా నుండి మాత్రం పూర్తి స్థాయిలో అవగాహన లేనటువంటి మహిళలు కూడాను ఈ సర్వీస్ను ఉపయోగించుకోవడానికి అవేర్నెస్ క్యాంపులు ఏమైనా అవసరమా, లేకపోతే ఆధార్ కార్డు మాత్రమే తీసుకుని వచ్చి ఏదైనా అడ్రస్ ప్రూఫ్ తెస్తే సరిపోతుంది? మొదటగా మేము మా సిబ్బంది అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామండి. మహిళలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొదట్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వైపు నుండి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బంది కూడా తలెత్తదు. ఎందుకంటే ప్రయాణికులు తప్పకుండా ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొని వస్తే కంపల్సరీ అనుమతిస్తాం. వారికి బస్సుల్లో మా సిబ్బంది ద్వారా నెక్స్ట్ టైం ఏం తీసుకురావాలనేది కూడా క్లియర్గా తెలియజెప్పే ఏర్పాట్లు కూడా మేము చేసాం. అలాగే బస్ స్టేషన్లలో కూడా మేము మా పబ్లిక్ ఎంక్వైరీ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఎంక్వైరీల్లోనూ కూడా మహిళల్ని ఎప్పటికప్పుడు మేము అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షితంగా ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం మేము కల్పింపజేస్తామండి. చూస్తే కనుక సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ పథకం స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15 నుండి అమలు చేయనున్నారు. కాకపోతే డిపో మేనేజర్ చెప్పిన దాన్ని బట్టి వారికి వచ్చినట్టు గైడ్లైన్స్ మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మహిళలకు మాత్రమే ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చేందుకు గానే ఈరోజు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కార్డు మాత్రం చూపించాలనేటువంటి నిబంధన ఉంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మహిళలకు మాత్రం ఈ బస్సులో ఫ్రీ సర్వీస్ ఉండబోదనే స్పష్టత మాత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో మాత్రం 250 బస్సులు ఏవైతే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులు 250 అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం అమలు చేసేందుకు మాత్రం ఇప్పటికే సిబ్బంది కూడా శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన లేని వారికి అవగాహన పరిచే విధంగా మహిళలకు మాత్రం పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఫ్రీ బస్ సర్వీస్ని ఎలా వినియోగించుకోవాలి, ఎవరైనా కూడాను ఈ విషయాన్ని మిస్యూజ్ చేసేందుకు చేసిన ప్రయత్నం. మరోవైపు చూస్తే కనుక ఎవరైనా పండగలకు కానీ ఇతరత్ర ప్రయాణాలకు వెళ్లేందుకు సకటుంపేద సపరివార సమేతంగా వెళ్ళినప్పుడు మాత్రం ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నట్టయితే ఆ రిజర్వేషన్ పోర్టులో కూడాను ఆ మహిళ ఉంటే మాత్రం అక్కడ 0 టికెట్ రేజ్ అవుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో తెచ్చాం. కేవలం మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్ సర్వీస్ను అందుబాటులో తేవాలని చేసినటువంటి ప్రయత్నం మాత్రం సక్సెస్ అయ్యేందుకు ఆర్టీసీ యంత్రాంగం మాత్రం సర్వం సిద్ధం చేసింది. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆర్టీసీ ఫ్రీ మహిళా బస్ సర్వీస్ మాత్రం త్వరలోనే అందుబాటులోకి వచ్చి మహిళలకి ఆ పథకం ఈరోజు అంటే ఆర్థిక పరిపుష్టిని కల్పించడంతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎటువంటి వేతనం లేకుండా వారిని గమ్యం చేర్చేందుకు మాత్రం ఆర్టీసీ సర్వం సిద్ధం చేసిన దానిలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.